హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పూర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈరోజు మేము అనుకున్న పని అయిందా లేదా అనేది నేను ఇందులో చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక బిగ్ అడ్వెంచర్ కూడా అయిందనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో అండ్ పార్ట్ 1 వ్లాగ్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇది పార్ట్ 2 వ్లాగ్. సో పార్ట్ 1 చూసి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఢిల్లీకి వచ్చింది అదంతా నేను కొంచెం చెప్పాను, దేని గురించి వచ్చాము ఏంటి అనేది. అండ్ ఈరోజు డే ఇన్ మై లైఫ్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీలో మా డే అనేది ఎట్లా అయింది, మేము అనుకున్న పనులు అయినాయా లేవా అనేది సో క్లియర్గా చెప్తాను అనమాట. సో ఫైనల్గా అయితే మేము చాలా ఐడియాస్తోని అండ్ చాలా థాట్స్తోని అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వచ్చినాం అన్నమాట. మేము ముందు రోజే అనుకున్నాము ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి ఢిల్లీలో, సో అది ఎక్కుదాం అనేసి. అండ్ ఇంకొకటి ఇట్లా కొంచెం గుర్రపు డెక్కల సంథింగ్ ఏదో ఉంటాయి కదా, సో అవి కూడా ఎక్కుదామని అనుకున్నాము. మేము ఇట్లా హోటల్ నుంచి బయటకు రాగానే అవే కనిపించాయి అనమాట. ఆటో లాగానే ఉంది కానీ ఆటో కాదు, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఇప్పుడైతే మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పటి వరకు మా ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్లే, మీరు పెట్టే రివ్యూస్ మెసేజెస్ వల్లే మాకు ఇలాంటి ఇంత పెద్ద ఐడియా వచ్చింది. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రీమియం క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 95% ప్రతి ఒక్క బాటమ్ అండ్ టాప్కి లైనింగ్ అనేది ఉంటుంది. అండ్ పార్టీ వేర్ కుర్తా సెట్స్, అఫీషియల్ వేర్, ఆఫీస్ వేర్, డైలీ వేర్ అండ్ కాటన్ వేర్ కూడా ఇప్పుడు సమ్మర్లో కాటన్ వేర్ కూడా తీసుకొచ్చినామండి. అసలు డైరెక్ట్గా ఆఫ్లైన్కి వచ్చే కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ కూడా చాలా పెట్టలేకపోతున్నాము. సో ఇంకా డిఫరెంట్గా తీసుకురండి అనేసి ఆన్లైన్లోను ఆఫ్లైన్ మాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో మాకు కూడా అనిపించింది ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నాము, మనం ఇంత మంచి క్వాలిటీని ప్రొవైడ్ చేస్తున్నాం కదా, సో ఇంకా బెటర్ ఆప్షన్గా ఇంకేదైనా ఫార్వర్డ్ స్టెప్ వేద్దాము అనేసి. సో ఢిల్లీ వరకు అయితే మొత్తానికి మేము వచ్చేసినాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసిరు అనమాట. అండ్ ఇందులో మేము అనుకున్నవి అండ్ బిజినెస్ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ పెట్టి కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు, అండ్ కొంచెం మేము ఫేస్ చేసినవి అన్నీ నేను ఇందులో షేర్ చేస్తాను. ఐ హోప్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడైతే మేము మెయిన్గా వచ్చింది మార్కెట్లోకి రిలీజ్ అవ్వకముందే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అంటే తయారు చేసే దగ్గర నుంచి మన దగ్గరికే ఫస్ట్ రావాలి అనేది. అండ్ వాళ్ళు చూపించిన ఫ్యాబ్రిక్స్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. డిఫరెంట్ క్వాలిటీ, చూస్తే సేమ్ కలర్ సేమ్ షేడ్స్ బట్ క్వాలిటీ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. అండ్ సో బెస్ట్ క్వాలిటీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ డిజైనర్ వేర్ కుర్తా సెట్స్ మనకు నచ్చినట్టుగా డిజైన్ మనం ఒక డిజైన్ అనుకుంటే వాళ్ళు చేస్తారా చెయ్యరా, సో అదొకటి అడగడానికి. అండ్ ఇంకొకటి కలర్ ఆప్షన్స్. ఇప్పటి వరకు మనము 1 or 2 కలర్ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చినాం. సో చాలామంది కలర్ ఆప్షన్స్ అడుగుతున్నారు. అండ్ మెయిన్గా ఎక్స్ట్రా సైజ్ వాళ్ళకి కలర్ ఆప్షన్స్ అనేవి మార్కెట్లో తక్కువ ఉన్నాయి అనేది మేమైతే గ్రహించినాం అన్నమాట. సో ఒక కలర్ చార్ట్ తీసేసుకొని మనకు ఒక డిజైన్ నచ్చితే, సో అందులో M2 XXL అట్లా కాకుండా M2 5XL 6XL 7XL కూడా అడుగుతున్నారు అనమాట. మెయిన్గా ఎక్స్ట్రా సైజెస్ అడుగుతున్నారు. సో అవి కూడా మనకి అదే కలర్లో ఆ సైజులో కావాలి. సో ఇవేంటంటే మనము నియర్ బై ఉన్న హోల్సేల్ షాప్లోకి వెళ్తే అక్కడ ఉన్నవి మాత్రమే పిక్ చేసుకొని వచ్చేసేయాలి. సో అదే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్తే మనకి నచ్చినట్టుగా, అంటే ఇప్పుడు చూపించే ఒక్క అవుట్ఫిట్లో ఓన్లీ M2 XXL మాత్రమే మనకు నియర్ బై మనకు లోకల్లో దొరుకుతుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్తే సో ఇప్పుడు ఇదే కలర్లో మనకి ఎక్స్ట్రా సైజ్ కావాలంటే వాళ్ళు ఇస్తారా ఇయ్యరా. ఇంకొకటి మేము ఓన్గా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాము. సో 3 piece కానీ ఆర్ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇంకా ఏదైనా సరే, సో వాటిని వాళ్ళు చేయగలుగుతారా, అది ఓన్లీ మనకి మాత్రమే ప్రొవైడ్ చేయాలి. మనకి ప్రొవైడ్ చేసినాక ఆల్మోస్ట్ అంతేనండి. మనకి నార్త్ నుంచి రావాలన్నా, సౌత్ నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా కూడా మినిమం ఒక అవుట్ఫిట్ డిజైన్ అయిన తర్వాత 3 to 4 months అయితే పడుతుంది అనమాట. అంటే ఇక్కడికి రావాలి. అదే మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటే
ఫస్ట్ మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి వచ్చినాక ఆల్మోస్ట్ 3 to 4 months తర్వాత మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. సో అది ఒకటి. అండ్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ అనేది ఒక ట్యాగ్. ఇప్పుడు మనకి కొన్ని బ్రాండ్స్ ట్యాగ్స్ వస్తుంటాయి కదా, సో అట్లా మనకి ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారా? సో ఇవన్నీ అనుకొని ఇక్కడి వరకు వచ్చినాం అన్నమాట. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అది డిజైన్ తయారు చేసేది అది షూట్ చేయనివ్వలేదన్నమాట. సో దాని కిందది ఇది అనమాట. అండ్ ప్లీజ్ దయచేసి అడ్రస్ డీటెయిల్స్ ఇవి ప్లీజ్ ఏమీ అడగకండి. మేమే అసలు శిల్ప అండ్ అన్నయ్య మేము అందరం కలిసి బాగా కష్టపడి ఇవన్నీ గ్యాదర్ చేసి అసలు మాకు ఇక్కడికి వచ్చి చూసే వరకు కూడా మాకు తెలియదు. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాము. ఇది జెన్యూనా ఫేకా అనేది మనకు వచ్చి చూసి అది ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే ఆ షాప్ అనుకోవచ్చు, అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకోవచ్చు, మనకి ఏది తెలీదు, వచ్చి చూస్తేనే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనేసి. సో అప్పటికప్పుడు అనుకొని మేము ఇక్కడి వరకు వచ్చినాము. సో ఫైనల్లీ అయితే చూసినామండి కలర్ చార్ట్ అండ్ మేము అనుకున్నవి అవన్నీ చెప్పినాం వాళ్ళకి. చెప్పేసి మేము బయటకు వచ్చేసినాము. మాకు ఆల్మోస్ట్ ఒక 75 to 80% ఓకే అనిపించింది. బట్ మేము అనుకునేవన్నీ వాళ్ళు ఓకే అంటే అవ్వలేదు. బికాజ్ మేము వెళ్ళడం ఫస్ట్ టైము అండ్ అందులోనూ మాకు ఏంటి ఎక్స్పీరియన్స్ కానీ చెప్పడం కానీ అంటే మనము ఏవైనా ఒక ఎక్కువ అనుకొని వెళ్తాము, అప్పుడప్పుడు కాలేవు కదా. సో అట్లనే అన్నమాట ఇది కూడా. ఒక్కొక్కసారి ఏమి అనుకోకెళ్ళినా కూడా అన్నీ అవుతుంటాయి. సో ఫైనల్ అయితే వీఆర్ హ్యాపీ. అట్లీస్ట్ మేము అనుకున్నవి అయితే వాళ్ళు ఓకే చేసిర్రు, మేము చేయగలుగుతాము అనేసి వాళ్ళు మాకు కాన్ఫిడెంట్ ఇచ్చిర్రు. సో ఒకసారి మాట్లాడితే తెలుస్తుందని డైరెక్ట్ ఇక్కడ దాకా వచ్చినాం. యాక్చువల్గా ఇదంతా కాల్ కన్వర్జేషన్ కూడా అవుతుంది, వీడియో కన్వర్జేషన్ కూడా అవుతుంది. బట్ ట్రస్ట్ అనేది మనకు రావాలి అంటే మనం అక్కడికి వెళ్ళాలి, మనం అది ఆ ఫ్యాబ్రిక్ని టచ్ చేయాలి, రియల్గా వాళ్ళ దగ్గర అంతా ఉందా అనేది మనకు తెలియాలంటే అక్కడ దాకా వెళ్ళినాము మేము. ఇదంతా మన స్టోర్ని ఇంకొక ఫార్వర్డ్ స్టెప్ వేయడానికే. సో రొటీన్గా కాకుండా ఇంకా డిఫరెంట్గా, అది కూడా మార్కెట్లోకి వెళ్ళక ముందు మన దగ్గరికే వచ్చి, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో. చాలామంది అంటున్నారండి ఇంత 1450 బడ్జెట్ ఫ్రెండ్లీ అని. మీరు ఈ 3 piece సెట్స్ అనేవి ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి చూడండి. రియల్గా నాకు కూడా తెలీదు, బట్ చాలామంది అంటుంటున్నారు. ఇప్పుడు మా రెగ్యులర్ కస్టమర్స్ అంటున్నారు బయట షోరూమ్స్లలో అసలు 2000 కంటే తక్కువ లేవు మేడం అనేసి శిల్పాకి నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో మీరు వెళ్ళండి, మినిమం 2000 కంటే తక్కువ లేవు అసలు. సో అవి మేము 1450, 15 అంటే డిపెండ్స్ ఆన్ డిజైన్ అండ్ దుపట్టాస్ కానీ ఏదైనా కానీ క్వాలిటీ అయితే అన్నీ సేమ్ క్వాలిటీ అండి. క్వాలిటీలో తగ్గేదే లేదు. ఇంకా ప్రైజింగ్ విషయమా, క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో మీరు ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇఫ్ ఎనీ కేస్ 3 piece సెట్స్లో ఇంకా తక్కువ ప్రైజెస్ ఉన్నాయనంటే వాటికి లైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయరు, చేసినా అవి లో క్వాలిటీ ఉంటాయి. ఇంకొకటి మేము రీసెంట్గా కొన్ని అబ్జర్వ్ చేసినాము, అంటే చెక్ చేసినాం అనమాట. బయటకు వెళ్ళి కొన్ని షాప్స్లలో వీటిలలో జస్ట్ ఇక్కడ యోక్ పార్ట్ వరకే లైనింగ్ ఇస్తారండి, కింద లైనింగ్ ఉండదు, బాటమ్కి కూడా లైనింగ్ ఉండదు. అండ్ దుప్పట్టనైతే 2.25 దుప్పట్ట కూడా రాదు. సో అవి చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి. మా దగ్గర మేము ప్రొవైడ్ చేసేవి మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అండ్ రెగ్యులర్ కస్టమర్స్ అండ్ అదర్ కంట్రీస్ నుంచి చేసే కస్టమర్స్ అయితే అసలు నెంబర్ ఆఫ్ పీసెస్ ఆర్డర్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ ఓన్లీ క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాము. అండ్ డిజైనర్ వేరు ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉన్నాం డిజైన్స్ అనేవి. మొత్తానికైతే యూనిట్ నుంచి బయటకు వచ్చేసరికి చాలా టైం పట్టింది. మేము 10 o'clock లోపలికి వెళ్తే 1:30 or 2కి బయటకు వచ్చినాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది టైం కూడా. అండ్ ఇంత అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ ఇక్కడ దాకా వచ్చినందుకు ఏమైనా చూడాలి కదా అనేసి జస్ట్ ముందు రోజు ఫ్లైట్లో డిస్కషన్ చేసి ఉండే, ఢిల్లీ వరకు వచ్చి ఢిల్లీ గేట్ చూడకపోతే ఎట్లుంటుంది అదొకటి. అండ్ ఇంకా ఏదో అమ్మవారి టెంపుల్ ఫేమస్ అని అన్నారనమాట. సో ఇవి 2 కవర్ చేద్దామని అనుకున్నాము, కాకపోతే మనం అనుకునేవన్నీ కావు కదా. సో అట్లా మేము బయటకు వచ్చేసరికి 2 అయిపోయింది. మాకు మళ్ళీ బ్యాక్ టు 5:30కి ఫ్లైట్ ఉంది. సో ఇదంతా కవర్ చేయడం కాదు, కాకపోతే అట్లీస్ట్ గేట్నైనా చూద్దాము, ఇక్కడ దాకా వచ్చినాం కదా అనేసి జస్ట్ క్యాబ్ని ఆపోజిట్లో ఆపి మేము ఇట్లా వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇది ఎంట్రీ కాదనేసి. ఎంట్రీ ఎక్కడి నుంచో ఉందంట, మళ్ళీ అదంతా తిరిగేసరికి లేట్ అయిపోతుంది అనేసి జస్ట్ ఇక్కడ నో ఎంట్రీ అని పెట్టారు గేట్లు. అయినా అక్కడ కాసేపు ఒక 10 minutes స్పెండ్ చేసినాము, జస్ట్ ఫొటోస్ దిగినాము అట్లా. కాకపోతే నాకైతే అక్కడ దగ్గర వరకు వెళ్ళాలని ఉండే,
కానీ బ్యాడ్ లక్ ఏం చేద్దాము, టైం లేదు. అంటే మేము కూడా అనుకోలేదు అసలు ఇదంతా, కొంచెం ప్లాన్ చేసుకొని వస్తే బాగుండేదేమో అనేసి తర్వాత చాలా అనుకున్నాం, కానీ ఇంకేం చేయలేము. సర్లే ఇంకా మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. అండ్ ఇంకా బిగ్ అడ్వెంచర్ అంటే ఇక్కడ స్టార్ట్ అయిందండి. మామూలుగా మేము నిన్న వచ్చేటప్పుడు దిగినాక రూమ్కి రావడానికి నైట్ కాబట్టి పెద్దగా టైం ఏం పట్టలేదు, ట్రాఫిక్ ఏం లేదు, జస్ట్ 1 అవర్లో అట్లా వచ్చేసినాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉండే. యాక్చువల్గా ఢిల్లీ అనగానే పొల్యూషన్ అని అంటారు కదా, సో అది ఎక్కువ ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ మాకైతే అసలు పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ దట్టు చెట్లు చాలా ఉన్నాయి. అంటే మేము వెళ్ళిన ఆ ఏరియా అట్లా ఉందా లేకపోతే మొత్తం సిటీ మొత్తం ఇట్లనే ఉందో తెలీదు, బట్ మేము వెళ్ళిన ఏరియానైతే చాలా బాగా అనిపించింది. నాకైతే ఒకనొక ప్లేస్లలో బెంగళూరు కూడా గుర్తొచ్చింది. బెంగళూరులో కూడా మొత్తం ఇట్లా చెట్లు పార్కులు ఫుల్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా నాకు అట్లనే అనిపించింది అనమాట. అంటే ఈ వే అంతా మొత్తం కొంచెం గవర్నమెంట్ ఆఫీసెస్, సెక్రటరియట్ ఏరియా, హైకోర్టు అవన్నీ ఉన్న ఏరియా అనమాట. మేబీ ఆ ఏరియా అట్లా ఉందేమో తెలియదు ఇంకా. సో మాకైతే పెద్దగా పొల్యూషన్ ఏం అనిపించలేదు. అండ్ మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండలు కూడా ఉండే. హైదరాబాద్ కంటే మాకు ఇక్కడ ఎండ తక్కువనే అనిపించింది ఇంకా. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాము ఎయిర్పోర్ట్కి. లంచ్ కూడా చేద్దామని అనుకున్నాం, లంచ్ లేదు ఏం లేదు, మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్టే. అండ్ మేమైతే వెళ్ళిన పని ఓకే, మాకు ఒక 75%, 80% వరకు అయితే సాటిస్ఫై అయినాము. మంచి అనిపించింది. అంటే ఓకే, ఒక ఏంటది, ఏదైనా ఒక పనిని ఎక్స్ప్లోర్ చేస్తే మనకి కొన్ని ఐడియాస్ వస్తాయి, అందులో నుంచి మనం కొంచెం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము, మనకి తెలియనివి తెలుసుకుంటాము. అందులోనూ ఇట్లాంటి బిజినెస్ వాటిలలో మనము అది సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది పక్కన పెడితే మనకి ఎక్స్ప్లోర్ చేస్తే మనకి కొన్ని తెలుస్తుంది. ఓహో ఇది ఇట్లుంటుంది, అది అట్లుంటుంది, సో ఇది రాంగ్, ఇది రైట్ అనేసి. సో ఇప్పటివరకు మనం చేస్తున్నది కరెక్టే, ఇంకొక స్టెప్ వేస్తే ఎట్లుంటుంది, అది సక్సెస్ అవుతుందా అవ్వదా. అంటే బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఫైనల్గానైతే మేము ఢిల్లీకి వచ్చి ఒక మంచి పని చేసినట్టే అనిపించింది. ఎందుకంటే మనం అక్కడనే కూర్చొని మనం ఏదో అనుకుంటే కాదు, మనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది అని అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫార్వర్డ్ స్టెప్ ఏదేస్తే బెటర్గా ఉంటుంది అనేది ఒక క్లారిటీ అయితే మాకు వచ్చింది. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి 5:10, 5:15 ఏమో ఉండే అరౌండ్ ఆ టైంకి. 4 వరకు రీచ్ అవుతాంలే, ఒక 1 అవర్ ముందు ఉంటాంలే అని అనుకున్నాము. బట్ 5 నిమిషాలు కూడా ఇంత హారబుల్గా ఉంటుంది, ఇంత అడ్వెంచర్ చేస్తామని అస్సలు అనుకోలేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రియల్గా పరుగు. 1/2 అవర్ ముందు చెక్ ఇన్ క్లోజ్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోవాలి. బట్ మేము జస్ట్ ఒక 5 to 10 minutes లేట్ అయిపోయింది. బట్ లక్కీగా మా దగ్గర చెక్ ఇన్ బ్యాగ్స్ లేవు, ఓన్లీ క్యాబిన్ బ్యాగ్స్ ఉండడం వల్ల వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సరే అక్కడ గేట్స్ క్లోజ్ చేయలేదు, మీరు ఎంత తొందరగా పరిగెత్తితే మీకు ఆ గేట్స్ అనేవి క్లోజ్ కాకుండా ఉంటాయని చెప్పారు. మేము 1 గేట్ దగ్గర ఉంటే మాది వచ్చేసి 62 అనుకుంటా, ఐ థింక్, నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. 62 గేట్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చినాము. ఒక్కటి లక్ ఏంటంటే అది ఫాస్ట్ మూవింగ్ బెల్ట్స్ ఉంటాయి కదా, లైక్ స్ట్రేట్ ఉండే ఎస్కలేటర్, సో అవి ఆల్మోస్ట్ ఒక 6 to 7 వాటి మీదే వచ్చినాము. అవి లేకపోతే మేము పక్కాగా ఫ్లైట్ మిస్ అయ్యేటోళ్ళము, మళ్ళీ అదే రోజు ఢిల్లీలో ఉండేవాళ్ళము, ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేవాళ్ళము. అట్లా అయింది పరిస్థితి. వాట్ అడ్వెంచర్ శిల్ప, మామూలు అడ్వెంచర్ కాదు అసలు. కానీ అది కానీ లేకపోతేనా చాలా లేట్ అయిపోయేది. మనమే లాస్ట్. ఎంత సీట్ నెంబర్ చేసుకో, 23E. ఏం కాదు, నో వరీస్. మొత్తానికైతే ఫ్లైట్ ఎక్కినాము. అసలు ఎక్కుతామా
సినిమా ఫ్లైట్ మిస్ అవుతుంది అట్లా అవుతారేమో అనుకున్నాను. ఓకే నార్మల్ టెన్షన్ అసలు కాళ్ళు చేతులు అనుకుంటా సెట్ ఏం టెన్షన్ రియల్గా ఆ ఫ్లాట్ ఎస్కలేటర్ లేకపోతే ఫాస్ట్ మూవింగ్ వే లేకపోతే పక్కాగా మిస్ అయ్యే వాళ్ళము ఫ్లైట్. అసలు రియల్గా మా లోపల ఉంది పక్కగా ఫ్లైట్ మిస్ అవుతాం కావచ్చు అని, కానీ ఏదో ఒక హోప్తోని ఫుల్గా రన్ చేసినాము. మామూలుగా కాదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరీ ఎయిర్పోర్ట్లో అట్లా రన్ చేస్తాం అనేసి. అమ్మో మొత్తానికైతే ఫ్లైట్ ఎక్కినామండి. ఫ్లైట్ అయితే మిస్ కాలేదు. అసలు మిస్ అయితే మాత్రం దారుణంగా ఉండేది. అసలు ఇంకొంచెం లేట్గా చేసుకున్నా బాగుండేదేమో అని అనుకున్నాము. ఎందుకంటే అదే రోజు మార్నింగ్ రిటర్న్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట. 5:30 వరకు అయిపోతుంది కదా పనంతా అని అనుకున్నాం, కానీ ఇంత హర్రీ బర్రీ ఇంత పెద్ద అడ్వెంచర్ అవుతుందని అనుకోలేదు. అక్కడ దాకా వెళ్ళినందుకు ఒక టెంపుల్ మిస్ అయినాము, అండ్ ఎయిర్పోర్ట్లో అసలు మామూలుగా రన్ చేయలేదు. అండ్ దట్టు లంచ్ చేసి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవుదామని అనుకున్న వాళ్ళము అట్లనే వచ్చేసినాం మొత్తం డైరెక్ట్ అక్కడి నుంచి యూనిట్ నుంచి ఎయిర్పోర్ట్కి. అండ్ ఫ్లైట్లో కూడా అట్లనే జర్నీ చేయాల్సి వచ్చింది. సో అట్లా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినాము. మామూలుగా స్వెట్ కాదు, మేము ఫ్లైట్లో కూర్చున్నాక కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes మాకు ఇట్లా స్వెట్ ఇట్లా ఉంది. ఆ ఏసీకి కూడా తగ్గలేదు, అంత దారుణంగా అనిపించింది. బట్ ఒకవేళ మిస్ అయితే మాత్రము ఆ నెక్స్ట్ డే కంటిన్యూగా వర్క్స్ ఉన్నాయి, ఈ స్టోర్ వర్క్. అండ్ నాకు కూడా అదే ఫ్రేమ్ సెట్ చేస్తున్నామా, ఫస్ట్ ఫ్రేమ్ సెట్ అయితే రికార్డ్ చేద్దాం. అంత ఫ్రేమ్ సెట్ చేయాలి, రికార్డ్ చేస్తా. German, this is your captain speaking. We are experiencing some light to moderate turbulence. Advise you to remain seated and fasten your seatbelt. Thank you. సేమ్ ముందు రోజు ఎలా అయిందో ఈరోజు కూడా అలానే అయింది. ముందు రోజు సేమ్ ఆకలితో ఫ్లైట్ ఎక్కినాము, వాళ్ళు ఇచ్చిందే తిన్నాము. ఈరోజు కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి బయట ఏదైనా తినేసి స్టార్ట్ అవుదామని అనుకున్నాం, కానీ అన్నీ రివర్స్ అయిపోయినాయి. సో ఇంకా పరిగెత్తేసరికి అసలు మామూలు ఆకలి కాదు. ఎక్కగానో ఒక 1/2 hour తర్వాత ఫుడ్ ఇచ్చేసిరు, తినేసినాము. అండ్ నాకు మేము బాగా ఎంజాయ్ చేసినాము. ఇదంతా జస్ట్ 24 hours జరిగింది. మామూలుగా ఫ్యామిలీతో వెళ్ళింది ఎక్స్పీరియన్స్ చేసినా, కానీ ఫ్రెండ్స్తోని అంటే ఇట్లా ఒక ఫ్రెండ్తోని ఇట్లా జర్నీ చేయడము బాగా అనిపించింది. అండ్ రియల్గా వాళ్ళు సింగిల్గా వెళ్ళినా కొంచెం బోర్ కొట్టదేమో, అంటే నేను ఇట్లా ఒక్కదాన్ని ఎట్లాగో వెళ్ళను, కానీ ఒకవేళ వెళ్తే బోర్ కొట్టదేమో. మేము అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్, మామూలు కామెడీ కాదు, ఏమేమో జోకులు వేసుకున్నాము. అండ్ జర్నీ కొంచెం మాకు నిన్న ఢిల్లీకి వెళ్ళేటప్పుడు పెద్దగా ఫ్లైట్లో ఏం అనిపించలేదు, కానీ వచ్చేటప్పుడు ఆ పరిగెత్తడము అంటే 1/2 hourకి తినడం అట్లా కొంచెం మాకు తిప్పినట్టుగా అయింది ఇద్దరికి. కాకపోతే ఇక అట్లా ఇట్లా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసేసుకున్నాం అన్నమాట. బాగా అంటే ఓకే, బాగా స్పెండ్ చేసినాము ఈ 24 hours. మంచిగా అనిపించింది. ఒక న్యూ ప్లేస్ అండ్ న్యూ థింగ్స్ అనుకోవచ్చు, న్యూ ఐడియాస్, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ టైం మాత్రము ఒక ప్లాన్డ్గా, ఒక పద్ధతిగా అండ్ ఎన్ని డేస్ ఉండాలి, ఎన్ని డేస్ అంటే నెక్స్ట్ ఏదైనా బిజినెస్ దాని గురించే వెళ్తే ఇద్దరము అన్నీ పకడ్బందీగా అనుకొని వెళ్ళాలి. ఇట్లాగా మా చేసేసుకొని అనవసరంగా టెన్షన్ పడడం ఇదంతా మంచిగా లేదు అని అనిపించింది. ఎందుకంటే అంత దూరం వెళ్ళినందుకు అయ్యో ఈ ప్లేసెస్ చూడలేదే అనేది ఒకటి అట్లా మిగిలిపోతుంది కదా. సో అట్లా
అట్లా అనుకున్నాం అన్నమాట. అండ్ ఫ్లైట్లో ఫుల్ వీటి గురించి డిస్కషన్స్ అండ్ ఇంకా స్టోర్ గురించి డిస్కషన్, ఫ్యాబ్రిక్, ఇంకా అన్నీ చాలా డిస్కషన్ చేసుకుని మొత్తానికైతే హైదరాబాద్ అయితే వచ్చేసింది. సో ఇట్లా మన హైదరాబాద్ అనేది ఇట్లా కనిపిస్తుంది అనమాట ఫ్లైట్లో నుంచి. అండ్ ఇది స్టాచ్యూ ఆఫ్ సంథింగ్ ఏదో ఉండే కదా అదన్నమాట. అది మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, 1 year నుంచి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి, బట్ కుదరట్లేదు. శిల్పానేమో చూడు ఇక ఇక్కడ నుంచే చూసేసి అని చెప్తుంది. అండ్ మొన్న part 1 వ్లాగ్ పెట్టినప్పుడు చాలా మంది కమెంట్స్ చేసిరండి, ఇంకా బిజినెస్ గురించి ఐడియాస్ చెప్పండి, ఎక్కడికి వెళ్ళిరు ఏంటి అది ఇది అనేసి. సో మేము చేసే పర్సనల్ వర్క్ గురించి చెప్పలేమండి, ఎవరైనా చెప్పలేరు. సో ప్లీజ్ అది అర్థం చేసుకోండి. కాకపోతే ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, శిల్ప ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తుంది కాబట్టి, నేను మధ్యలో వచ్చిన కాబట్టి కొంచెం ఈజీగా అవుతుంది మాకు. తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో అది వర్కౌట్ అవ్వడానికి మేము చాలా ట్రై చేస్తున్నాము. సో స్టార్టప్ చేయడం మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నేనే ఓన్గా స్టార్టప్ చేద్దామని ఆల్మోస్ట్ 2 to 3 months తిరిగినా అండి. అసలు చాలామందిని అప్రోచ్ అయినా, అప్పుడు నాకు ఎవ్వరూ రిప్లైస్ ఇవ్వలేదు, ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను. బట్ ఇప్పుడు నేను ఇందులోకి వచ్చినాక చాలామంది నాకు మెయిల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, మేము ఉన్నాము, మాతో పాటు కూడా ఇట్లా చేయండి, మీరు ప్రమోట్ చేయండి, మీరు యాడ్ అవ్వండి మా దాంట్లో అనేసి. బట్ ఒక్కసారి ఒక దానికి కమిట్ అయినా అండి, దీనికి రిలేటెడ్ కాకుండా ఇంకేమన్నా వస్తే ఐఎమ్ ఓకే. సో ప్లీజ్ పర్సనల్ బిజినెస్ డీటెయిల్స్ మాత్రం అడగకండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వ్లాగ్ ద్వారా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ కొత్తగా మెసేజ్ చేస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.